మహారోగాల్లో ఒకటి ఇది మధుమేహం. ఇది ఎలా అంటే ప్రాణాంతకమా అంటే అటు పూర్తిగా ప్రాణాంతకం కాదు. అటు మనకు జీవనశైలిని అన్ని రోగాలకి ఇదొక కారణంగా మారిపోతుంది. హ్మ్. దీన్ని మెయిన్‌గా మనం ఎలా చూసుకుంటే అండి, ఇది జెనెటిక్ డిసార్డర్, లైఫ్ స్టైల్ పద్ధతులు, తీసుకునే ఆహార పద్ధతులు దీనివల్లే మనకు డయాబెటిస్ అనేది వస్తుంది. మన ఆయుర్వేదంలో చెప్పండి మధుమేహం అంటారు. మన బాడీలో షుగర్ లెవెల్ పెరగడం వల్ల వచ్చేదాన్ని మనము డయాబెటిస్‌గా కన్సిడర్ చేస్తామండి. దీనికి మనకు ఆరోగ్యపరమైన సమస్యలంటే మన బాడీలో మెయిన్‌గా మన ఇమ్యూన్ సిస్టమ్‌ని వీక్ చేస్తుంది. మన రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలసిపోతుంటాము. అలాగే వీళ్ళు ఎలా అంటే ప్రతిదానికి మెంటల్‌గా స్ట్రెస్ అయిపోతుంటారు. యాంగ్జైటీ లెవెల్స్ పెడుతుంది. నిద్ర రాకపోవడం మెయిన్‌గా మనం చూస్తుంటాం డయాబెటిస్ వాళ్ళకి. సో, ఒక్క డయాబెటిస్ వస్తే చాలు మన బాడీలో చాలా చేంజెస్ ఒస్తాయి. ఇంకా దాని నుంచి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఒస్తాయి. సో, మరి ఈ డయాబెటిక్‌కి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయంట? మనకు డయాబెటిక్ కేర్ అనే ఒక ప్రోడక్ట్ ఉందండి. దీంట్లో ఉన్న మూలికలు చూసుకుంటే మధునాశిని. మనం ఇందాక అన్నట్లు మధుమేహం అంటారు కదండీ ఆయుర్వేదంలో. అవును. మధునాశిని అనే ఒక ఇంగ్రీడియంట్ ఉందండి. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ అనేది మనకు మెయింటైన్ అయ్యేలా చేస్తుందండి. దాని గురించి మనకు సైంటిఫిక్ రీసెర్చ్ చేసి అలాగే ఈ వే బెటర్ వాళ్ళు ఎన్ఏబిఎల్ అలాగే ఆయుష్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే అప్రూవ్ చేసుకొని డయాబెటిక్ కేర్ తీసుకుంటున్నారు. సో, మరి బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్‌లో ఎట్లాంటి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి? మనం మెయిన్‌గా ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే అండి, మనకు బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గించడానికి మనకి ఏవైతే అవసరపడతాయో ఆ ఇంగ్రీడియంట్స్‌ని తీసుకొని, ఎక్స్ట్రాక్ట్‌ని తీసుకొని ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేశారండి. మెయిన్‌గా మనం ఇందాక అనుకున్నట్లు డయాబెటిస్‌ని మధుమేహం అంటారు కదా! దీంట్లో మెయిన్‌గా మనకు ఇంగ్రీడియంట్ మధునాశిని, హ్మ్. గుడూచి సత్వము, అలాగే నింబ, హరితకి, ఆమ్లకి, కరవెల్ల అంటే కాకరకాయ అండి. మనం ఇందాక చూసుకున్నట్లు ఎట్లా అంటే హ్మ్. మెయిన్‌గా షుగర్ పేషెంట్స్ వాళ్ళు పొద్దున్నే కాకరకాయ జ్యూస్ తాగుతా అంటారు కదా! హ్మ్. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది మంచిగా పనిచేస్తుందండి. సో, ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ అన్నిటితోటి దీన్ని తయారు చేస్తారనమాట. సో, మరి దీనికి కూడా ఏమన్నా ఏజ్ లిమిట్ ఉందా అండి? చాలామంది చిన్న పిల్లల్లో కూడా వస్తుంది గదా! అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చా? ఎట్లా యూజ్ చేయాలంటారు దీన్ని? ఇది మెయిన్‌గా మనము 18+ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చండి. చిన్న ఓకే. పిల్లలకంటే షుగర్ ఇప్పుడు హ్మ్. అంతగా లైక్ వాళ్ళకి ఇంకా హ్మ్. రీసెర్చ్ జరుగుతుంది. ఎలా వస్తుంది? ఏమవుతుందనేది. హ్మ్. మనకు పెద్దవాళ్ళకైతే బాగా పనిచేస్తుందండి. 18+ వాళ్ళందరూ కూడా ఆ! ఈ బీ బెటర్ వారి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చంటారు. సో, మరి ఈ ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు మనం ఏమైనా ఆహార నియమాలు పాటించాలంటారా? తప్పనిసరిగా పాటించాల్సిందే అండి. ఎందుకంటే ఆహార పద్ధతుల వల్లే మనకు బాడీలో ఉన్న షుగర్ కంటెంట్ పెడుతుంది. మనం మెయిన్‌గా చూస్తుంటాం. ఎలా అంటే కాఫీలో చక్కెర లేకపోయినా, టీలో చక్కెర లేకపోతే చాలు నాకు షుగర్ నుంచి అవాయిడ్ అట్లా కాదండి. హ్మ్. మనం తినే ఆహార పదార్థాల నుంచి కూడా షుగర్‌గా ఫార్మ్ అవుతుంది. మనం రైస్ తీసుకుంటాం కదా! అది కూడా మన బాడీలోకెళ్ళి షుగర్ కంటెంట్‌గానే మారుతుందండి. హ్మ్. సో, మనం మెయిన్‌గా తీసుకోవాల్సిందంటే హ్మ్. హోల్ గ్రెయిన్స్, ఓట్ మీల్స్ లిమిటేషన్స్ పెట్టుకోవాలండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్‌లో కూడా బనానా, అలాగే సపోటా ఇవి అవాయిడ్ చేయాలి. ఓకే. గ్రేప్స్ అవాయిడ్ చేయాలి. డైరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలండి. హ్మ్. చీజ్, హ్మ్. అలాగే మనకు మయోనీస్ అనేవి కొత్తగా ఇప్పుడు మయోనీస్ ఇవన్నిటికి లోపల ఎళ్ళి మనకు షుగర్ లెవెల్సే ఇంక్రీజ్ చేస్తాయండి. ఓకే. మనకు ఈ డయాబెటిక్ కేర్ అనేది 3 మంత్స్ వాడితే మనకు బెటర్ రిజల్ట్ అనేది ఉందండి. దీంతో పాటు మనకు ప్రజలు ఎలా అంటే, హ్మ్. అయ్యో! నేను షుగర్ తినలేకపోతున్నాను, షుగర్‌కి దూరంగా ఉంటున్నాను. నాకు వాళ్ళకి రుచికరంగా వాళ్ళకి కావాలంటే వీళ్ళ దగ్గర స్టీవియా అనే ప్రొడక్ట్ ఉందండి. స్టీవియా ఎక్స్ట్రాక్ట్. హ్మ్. ఇదేందంటే నేచురల్ హెర్బ్ నుంచి షుగర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. ఇది ఎలా అంటే మనకు లిక్విడ్ ఫామ్‌లో దొరుకుతుంది. మనం తీసుకున్న డెజర్ట్స్ గానీ, స్వీట్స్ గానీ, కాఫీ, టీ గానీ ఒక 2, 3 డ్రాప్స్ ఏసుకుంటే మనకు షుగర్ టేస్ట్ అనేది వస్తుందండి. బట్ అలా అని మన బాడీలో షుగర్ లెవెల్ అనేది పెంచదు. హ్మ్. క్యాలరీస్ కూడా ఇంక్రీజ్ చేయదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో, మరి ఈ క్యాప్సూల్స్‌ని మనం ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలంటారు? ఇది ఎలా అంటే అండి క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి ఇవి. హ్మ్. అలాగే మనము డైలీ లేవంగానే పరిగడుపున హ్మ్. తినకముందు ఒక 1 అవర్ ముందు తీసుకొని 2 టైమ్స్ తీసుకోవాలి. పొద్దున్న తినకముందు, రాత్రి తినకముందు తీసుకుంటే హ్మ్. అలాగే తీసుకొని ఒక 1 అవర్ ఆగేసి మనం ఫుడ్ తీసుకోవాలండి. అప్పుడు షుగర్ ఓకే. లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్. సో, ఇది షుగర్ పేషెంట్స్ అందరికీ ఒక గొప్ప వరమనే చెప్పుకోవచ్చు మనం. సో, ఇది డాక్టర్ గారు చెప్పినట్టు యూజ్ చేసుకోండి. సో, మరి ఇది యూజ్ చేసేటప్పుడు ఎట్లాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలా వేసుకోవాలని మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.